వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంఎస్ వ్లాగ్స్ 524. కొన్ని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అయితే మీకోసం. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఎంజీ గోపాల్, రాణి కుముదిని, కే త్రిపాఠి, ఆర్తి సరెన్. ఆన్సర్ ఈస్ బి, రాణి కుముదిని. ఐఫా 2024 అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియా సినిమా గౌరవం ఎవరికి దక్కింది? ఇదైతే అందరికీ తెలుసు, చిరంజీవి గారికి అయితే ఈ అవార్డు అయితే వచ్చింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటే ఐఏఎఫ్ కొత్త అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? సో ద ఆన్సర్ ఈస్ అమర్ప్రీత్ సింగ్ గారు అయితే నియమితమయ్యారు. ఇటీవల ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ అంటే డీజీ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఈస్ ఆర్తి సరెన్. 2025లో జరగనున్న మొట్టమొదటి ఖోఖో వరల్డ్ కప్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం, మొదటిసారిగా ఖోఖో వరల్డ్ కప్ అయితే జరగబోతోంది, అది కూడా ఇండియాలో. నాటో కొత్త సారథిగా ఎవరు నియమితులయ్యారు? నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో దీని కొత్త సారథిగా అయితే మార్క్ రూట్ అయితే నియమించబడ్డారు. ఇటీవల భూగమన వేగం తగ్గుదలకు కారణమై వార్తల్లో నిలిచిన డ్యామ్. సో దీనివల్ల 0.06 మైక్రోసెకండ్ల వేగం అయితే తగ్గుతుందంట భూమిది. అదైతే 3 గార్జియస్ డ్యామ్, చైనా. క్రింది వారిలో టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్న క్రికెటర్? ఇదైతే అందరికీ తెలిసి ఉంటుంది. ఆన్సర్ అయితే రవిచంద్రన్ అశ్విన్. సముద్రంపై ప్రపంచాన్ని చుట్టి రావడానికి బయలుదేరిన లెఫ్టినెంట్ కమాండర్లు ఎవరు? వారు ఏ నౌకలో ప్రయాణం ప్రారంభించారు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు కామెంట్ చేయండి.